వంశీ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే అతన్ని విజయవాడ ఆయుష్ ఆసుపత్రి దగ్గర పొట్టి రాము అనే వ్యక్తిని కలవాలంటూ సత్యవర్ధన్ మీద వంశీ ఆయన ప్రధాన అనుచరుడు కొమ్మా కోర్టులు ఒత్తిడి తీసుకొచ్చారని, వంశీ ప్రోద్బలం ప్రేరేపణ మేరకే ముందుగా రూపొందించుకున్న కుట్రలో భాగంగా అక్కడ పలువురు చట్టవిరుద్ధంగా ఉండి సత్యవర్ధన్ అక్కడికి వెళ్ళగానే కారులో అతన్ని ఎక్కించుకుని హనుమాన్ జంక్షన్కి తీసుకెళ్లారని, అతన్ని బెదిరించి వాంగ్మూలం పత్రమేల మీద సంతకాలు తీసుకున్నారని, మర్నాడు ఏ9 ఏ10 కలిసి సత్యవర్ధన్ విజయవాడ న్యాయస్థానం తీసుకెళ్లి మరి ఈ కేసు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని చెప్పించారని, కేసు ఉపసంహరించుకున్నట్టుగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారన్నటువంటిదే ఇక్కడ కీలకం. సాధారణంగా న్యాయమూర్తి ఎదుటకి వాంగ్మూలం ఇప్పించడం అంటే అట్లా కాదు, మామూలుగా ఏదో వీళ్ళే ఒక కాగితం రాయించుకుని అతనితో తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం వేరు. బట్ జడ్జి గారి సమక్షంలో అతను అఫిడవిట్ ఇవ్వడం వేరు. అదే అసలు ట్విస్ట్. జడ్జి గారు ఎదురుగుండా ఇచ్చినటువంటి వాంగ్మూలం చెల్లుబాటు అవుతుందా, లేదు అతన్ని బెదిరించారన్నటువంటి కేసు చెల్లుబాటు అవుతుందా అన్నటువంటిదే ఇప్పుడు తేలాల్సినటువంటి అసలు అంశం.